జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం గోశాలలో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ బుధవారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉమ్మడి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పాడి రైతు తమ పశువులను ముందస్తు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలని, తద్వారా ఇటువంటి వ్యాధులు సోకకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నిర్మల కుమారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్ మనోజ్ కుమార్, శంకవరం మండల పశువైద్యాధికారులు డాక్టర్ కాకర్ల ప్రసాద్, డాక్టర్ లావణ్య సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్ ప్రతిపాడు. చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన గోవులకి గాలికుంటు వ్యాధి అన్నది దానికి సంబంధించి నివారణకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి ఇక్కడికి నన్ను అధికారులు ఆహ్వానించడం జరిగింది. ఇంకా ఇది ప్రభుత్వం ఒక నెల రోజులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈ వ్యాక్సినేషన్ అన్నది ప్రతి ఆవులకే కాదు, ఇప్పుడు చెప్పడం జరిగింది గొర్రెలకు, గేదెలకు అన్నింటికి కూడా ఈ వ్యాక్సినేషన్ అన్నది ఈ నెల రోజులు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరు వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ అన్నది అన్నింటికి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం గో సంరక్షణ అన్నది ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక బాధ్యతాయుతంగా తీసుకోవాల్సిన కార్యక్రమం. ప్రతి ఊర్లో కూడా మీరు సహకరించి ప్రతి డోర్ టు డోర్ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అన్నది చేపట్టాలని మేము కూడా కోరడం జరిగింది. వారు కూడా దానికి ఈ నెల రోజులు కూడా మేము అందరికీ కూడా ప్రతి గ్రామానికి డోర్ టు డోర్ వెళ్ళి ఇది అందిస్తామని చెప్పడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. రాబోయే కాలంలో ఏదైతే మన ప్రభుత్వం ఇప్పుడే చెప్పడం జరిగింది సార్, 20-30 వచ్చేటప్పటికి ఎటువంటి వ్యాధులు పశువులకి సంబంధించి వాటికి సంబంధించిన ఎటువంటి వ్యాధులకి రాకుండా ఈ వ్యాక్సినేషన్ అనేది ఇంకా పొద్దున్న ఇంకా మెడికల్ డెవలప్మెంట్ జరుగుతుంది, టెక్నాలజీ అన్నది దానికి సంబంధించి ఇంకా వ్యాక్సినేషన్ అయ్యి త్వరలో ఇంకా వస్తాయి. మనం దీనికి ఇది వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటే గోవులకి సంబంధించి ఇవన్నీ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే కాలంలో ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నా కూడా మనం ఫారిన్ కంట్రీస్కి పంపించడానికి ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గోవుని ఎటువంటి వ్యాధి బారిన పడకుండా రక్షించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ ఇందిరా కాలనీలో గోమాంసం విక్రయాలను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఇందిరా కాలనీలో బహిరంగంగా చేపడుతున్న గోమాంసం విక్రయాలు నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ స్థానికులు అడ్డుకున్నారు. చుట్టూ ఆలయాలు, చర్చిలు, ఇళ్ల మధ్యలో ఇటువంటి కార్యకలాపాలు చేయడం సరైనది కాదని నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఇందిరా కాలనీలో ఓ ఇంట్లో ఆవులను వధించి సమీప ఇంట్లో మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బజరంగ్ దళ విశ్వ హిందూ పరిషత్ స్థానిక సభ్యులు గోమాంస విక్రయదారులతో గొడవపడ్డారు. వధించడానికి సిద్ధంగా ఉంచిన 2 గోవులను సురక్షితంగా రక్షించి చినబాడంలోని గోశాలకు తరలించారు. గోవులను వధించి మాంసాన్ని, చర్మాలను విక్రయిస్తున్న వారిపై కాశీబుగ్గ పోలీసులు కార్యకలాపాలు జరగడం అనేది చాలా చింతించవలసిన విషయం. అటువంటి కార్యక్రమాల భవిష్యత్తులో జరగకుండా వీళ్ళు మనల్ని గౌరవిస్తూ ఆపుతారని మేము కోరుకుంటున్నాము. పోలీసు వారు ఈ విషయంలో సరైన చర్యలు తీసుకొని ఈ విధంగా ఆవులను చంపి అమ్మకుండా ఆపుతారని మేము కోరుకుంటూ ఉన్నాము. ఈ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క హిందువు కూడా మనం ఆవుల్ని పూజిస్తాము కనుక
ఆవుని ఎవరైనా సరే చంపినప్పుడు ఆ విషయము విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ్ దళ్ గాని లేదా పోలీసులకి డైరెక్ట్ గా కంప్లైంట్ చేసి ఈ విషయంలో సరైన శ్రద్ధ తీసుకున్నట్లయితే ఈ మూగజీవాల తాలూకు ఆర్తనాదాలను మనం ఆపగలుగుతాము. మరి ఇటువంటి ఈ కార్యక్రమాలు పలాస కాశీబుగ్గలో ఎన్నాళ్ళుగానో జరుగుతున్నాయని మాకు తెలిసింది. వీటిని ఆపవలసిన అవసరం ఉంది. దీనికోసం పాత్రికేయులు, పోలీసులు అందరూ బాధ్యత పడి మాతో కలిసి ఈ కార్యక్రమాలని ఆపడానికి, ఇంకెక్కడైనా సరే ఇటువంటివి జరుగుతున్నట్లయితే మాకు తెలియజేస్తే మేము దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తాము. కనుక మీరందరూ సహకరించి హిందువులందరూ కూడా ఒకటిగా ఉండి ఇటువంటివి జరగకుండా మనం ఆపాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.